అందరికీ వందనాలు. నిజమైన ప్రభు యేసుక్రీస్తు వారు అని ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క ఛానల్లో అనేక మంది వీక్షిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. చూడండి, మనుషులు మనపైకి అనేక సార్లు లేస్తూ ఉంటారు. మనుషులు మనతో శత్రుత్వాన్ని, వైరాన్ని పెంచుకుంటూ ఉంటారు. కానీ దేవుడు మనకు తోడై ఉండని ఎడల నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? నిన్ను ఎవరైనా బాధ పెడుతూ ఉన్నారా? వ్యర్థముగా నీ పైన నిందలు వేయిచు ఉన్నారా? అటువంటి సమయంలో నీవు 124 కీర్తనలు, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 124 కీర్తనలు ఒకసారి చదివి ప్రార్థన చేయి. అప్పుడు మనుషులు నీపైకి లేచినప్పటికీ కూడా దేవుని సహాయం నీకు తోడుగా ఉంటుంది. ఒకసారి నువ్వు బైబిల్ తీసి చదవలేకపోవచ్చు, కానీ నాతో చదువు, నాతో ఏకీభవించు. చూడండి, చదువుదాము. 124 కీర్తనలు, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఈ 124 కీర్తనలను ఒకసారి మనమందరము చదువుకుందాం. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మనపైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసియుందురు. జలములు మనలను ముంచివేసియుండును. ప్రవాహము మన ప్రాణముల మీదగా పొర్లిపారియుండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదగా పొర్లిపారియుండును అని ఇశ్రాయేలీయులు అందురుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవాను స్తుతి నొందునుగాక. పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణము వేటగాని ఉరి నుండి తప్పించుకొనును కొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగును. చూడండి, వేటగాడి ఊరిలో ఏ విధముగా అయితే గనక పక్షి పడి తప్పించుకోకుండా ఉంటుందో అదేవిధంగా సైతాను ఉచ్చులో మనం పడి తప్పించుకోలేకపోవచ్చున్నాము. సైతాను మనలను తప్పింపలేకపోవచ్చున్నది. కానీ తప్పించువాడు ఎవరు? సహోదరులారా, సహోదరులారా, ఒకసారి ఈ మాట వినండి. యెహోవా నామము వలనే మనకు సహాయం కలుగుచున్నది. ఎవరి నామం వలనే మనకు సహాయం? యెహోవా నామము వలననే. యెహోవా తప్ప వేరొక దేవుడు మనకు లేడు. కానీ మనము మనుషులకు భయపడుచున్నాము, కానీ దేవునికి భయపడు వారిగా లేము. ఇప్పటి నుంచి అయినా నా ప్రియమైన సోదరీమణులారా, ఇప్పటి నుంచి దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఒక్కసారి ఆయన మాటను ఆలకించుడి. ఆయన చెప్పే ప్రతి మాటను, ప్రతి ఆజ్ఞను అనుసరించుడి. యెహోవా మనకు తోడై ఉండని ఎడల మనుషులు మనపై రగులు కొందురు. కానీ అదే యెహోవా మనకు తోడై ఉంటే గనక ఆ మనుషులను మృంగివేసే శక్తి, బలమును పుంజుకొని జీవిస్తామన్నమాట. మనం ఏమై ఉన్నాము? యెహోవా వారమై ఉన్నామా? సాతానుకు సమీపంలో ఉన్నామా? పక్షిని ఏ విధంగా అయితే దేవుడు ఈ యొక్క వేటగాని ఊరి నుండి తప్పిస్తాడో అదే విధముగా నా ప్రాణములను సైతాను ఉచ్చు నుండి తప్పిస్తాడు. మన ప్రాణములను కాపాడువాడు ఆయనే, మనలను కాపాడువాడు ఆయనే. నిరంతరం చెడ్డవారిపైనను మంచివారిపైనను ఒకే విధముగా ఆయన కటాక్షము ఉంటుంది. కానీ చెడువారికి చెడు ఏదో ఒక రోజు సంభవిస్తుంది. మంచివారికి మంచి కంపల్సరిగా సంభవిస్తూ ఉంటుంది. మనం మంచిని పొందగోరి ఉన్నామా? చెడును పొందగోరి ఉన్నామా? ఈ వాక్యమును నీ పైకి అనేక సార్లు మనుషులు లేస్తూ ఉంటారు. కానీ నువ్వు ఎవరి సహాయం పొందగోరుచున్నావు? నీ పై అధికారుల సహాయమా, లేదా దేవుని సహాయమా? నీవు ఎవరికి భయపడుచున్నావు? నీ పై అధికారులక దేవుడు సెలవిచ్చినాడు, అధికారులకు భయపడుడి అని చెప్పి. కానీ అది అనవసరమైన నిందలను పడమని చెప్పడం లేదు. కానీ దేవుడు సెలవిచ్చిన వాటి అన్నిటినీ కూడా పాటించవాలన్నమాట. మనుషులు మన మీదికి లేస్తూ ఉంటారు, కానీ దేవుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహం మనపై రగులుకొనును. మనుషులు సామాన్యులు కాదు, వాళ్ళు లేస్తూ ఉంటారు. అనేక మంది మనుషులు వ్యర్థంగా కాలాన్ని గడుపుతున్నారు. నువ్వు నేను దేనితో కాలాన్ని గడుపుతూ ఉన్నాం? నువ్వు నేను దేనిని ఆచరిస్తూ ఉన్నాం? ఆజ్ఞ అతిక్రమమే పాపమునకు మూలమని సెలవిచ్చిన దేవుని మాట నమ్ముచున్నామా లేదా? దేవుడు ఎప్పుడైతే మనము దేవుని యందు విశ్వాసం ఉంచి జీవిస్తామో అప్పుడు
దేవుడు సమస్తమును మనకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఏ కష్టంలో ఉన్నా, ఏ దుఃఖములో ఉన్నా, నీ పైకి మనుషులు లేచినప్పుడు ఈ యొక్క 124వ కీర్తన ఒకసారి చదువు, ప్రార్థన చేయి. ప్రభువా, నా పైకి ప్రభువా వస్తూ ఉన్నారు, వేటగాడి ఊరి నుంచి నన్ను తప్పించుమని ప్రార్థించు. నీ కాపుదల, నీ కృప, నీ తోడు నాకు కావాలని ప్రార్థించు. తప్పకుండా దేవుని ఆశీర్వాదములు నీకు నాకు ఉంటాయి. ఒకసారి దేవుని నామమును గణపరిచేవారిగా ఉంటే కనుక దేవుడు నిన్ను గణపరుస్తాడు. నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచడని సెలవిచ్చినాడు. ఓ ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఒకసారి ఈ యొక్క 24వ కీర్తనలు చదివి ప్రార్థించండి. మీ ప్రతి సమస్య నుంచి దేవుడు మిమ్మల్ని విముక్తులను చేయునుగాక. ఆమేన్.